ఇస్కాన్ నేత కృష్ణదాస్ ప్రభును అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్లో దాదాపు 2 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 3 కోట్లు 4 కోట్ల మంది ఉంటే చాలా మందిని మతం మార్చడమో, వెళ్ళగొట్టడమో, చంపేయడమో చేసిన తర్వాత మిగిలినటువంటి హిందువులు ఏకపక్షంగా ఏం జరుగుతుంది ఇవాళ పీఠికలో లౌకికవాదము, సామ్యవాదం అనేటువంటి పనికిరాని పదాలు పెట్టడం వల్ల ఈ దేశం విడిపోయినటువంటి క్రమాన్ని గుర్తుంచుకోవద్దా? చరిత్ర నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకుంటున్నాము? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశం విడిపోవడం ద్వారా బంగ్లాదేశ్లో ఇస్కాన్, అదే ఇస్కాన్ బంగ్లాదేశ్లో కరువు వచ్చినప్పుడు వేలాది లక్షలాది మందికి బువ్వ పెడితే అదే ఇస్కాన్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడిని, ప్రముఖ నాయకుడు కృష్ణదాస్ ప్రభు అలియాస్ చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే హిందువుల మీద అకృత్యాలు జరుగుతున్నాయి, హిందువులను చంపేస్తున్నారు, హిందువులను పూజలు చేసుకొని ఇవ్వట్లేదు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలను కదిలించి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున 10 లక్షలకు పైగా హిందువుల చేత చైతన్యాన్ని నింపి ధర్నా చేయించినటువంటి కారణం చేత ఇవాళ ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన బతుకున్నాడో లేదో, ఆయనను బతుకుంచుతారో లేదో కూడా తెలియదు. భారతదేశం ఆందోళన ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 2 కోట్ల మందికి ప్రత్యేక దేశం ఇచ్చేసేయాలి. 1,56,00,000 మంది కూడా అనేక మంది దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ భారతదేశము, నరేంద్ర మోడీ సర్కారు ప్రపంచ దేశాలను ఒక్కటిగా చేసి బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడి, ట్రంప్ కూడా దాన్ని ఖండించాడు. కాబట్టి అత్యాచారానికి గురవుతున్నటువంటి హిందువులకు బంగ్లాదేశ్లో వాళ్ళ భూభాగం వాళ్ళకిచ్చి, వాళ్ళ బ్రతుకు వాళ్ళకిచ్చి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలను పరిరక్షించుకోవాలి. మరి భారతదేశంలో మైనార్టీల కోసం మాట్లాడేటువంటి కుక్కలన్నీ కూడా, మొరిగేటువంటి కుక్కలన్నీ కూడా వాళ్ళ బంగ్లాదేశ్లో కోట్ల మంది ఉన్నటువంటి 2 కోట్ల మంది ఉన్నటువంటి హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు? ప్రపంచం గురించి అనేకం పాలస్తీనా జెండాలు ఎగరేసేటోళ్ళు ఇవాళ పాలస్తీనా జెండాలు ఎగరేసే మేధావులని చెప్పుకునేటువంటి ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, ఆ ముసుగులు ఉండేటువంటి దేశద్రోహులంతా కూడా మరి బంగ్లాదేశ్లో హిందువులకు అకృత్యాలు జరుగుతుంటే ఒక్క నోరైనా పెరుగుతున్నదా? ఎస్, దేశంలో ఉన్నటువంటి హిందువులారా ఆలోచించండి. మా కులాలు, మా కులము అనేటువంటి పేరుతోటి కులాలుగా విభజించబడుతుంటే బంగ్లాదేశ్లో కులానితో సంబంధం లేదు. వాడు హిందువు అయితే, వాడు బొట్టు పెట్టుకుంటే, హిందువు అనే పేరుతో ఉంటే వాడు ఏ కులమైనా వాడిని హింసిస్తున్నారు, వాడిని అకృత్యాలు చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళ మాన ప్రాణాలను తీసేస్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చూస్తుంటే, కలిసి వేస్తుంటే భారతదేశంలో మనం హాయిగా ఉంటున్నామే, మరి మన సోదరులు బంగ్లాదేశ్లో అంత దారుణంగా హింసకు గురవుతుంటే భారతదేశ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే 1971లో యుద్ధం చేసి పాకిస్తాన్ అకృత్యాల నుంచి బంగ్లాదేశ్ను కాపాడిన తర్వాత మరి అదే బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరుగుతుంటే భారతదేశం ఎందుకు జోక్యం చేసుకోకూడదు? ఇది విషయం. మరి ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలని చెప్పుకున్నారు కదా, బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి పక్కకు తీసుకుపోయారు కదా. మరి అదే బంగ్లాదేశ్లో హిందువులపైన అకృత్యాలు జరుగుతుంటే ఎస్, అవసరమే లేదు బంగ్లాదేశ్లో హిందువుల కోసం పోట్లాడడం కాదు, బంగ్లాలో ఉన్నటువంటి హిందువులందరికీ ఒక భూభాగం ఇచ్చేసి ఆ దేశాన్ని 2గా చీల్చాల్సిందే. ఇవాళ భారతదేశంలో ఇది కూడా ఇంకొక సవాల్ నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే హిందూ హృదయ సామ్రాట్, ఆయన తప్ప ఇంకొకరు చేయలేరనేటువంటిది ఉంది. చేద్దాం రండి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు న్యాయం జరగాలంటే బంగ్లాదేశ్లో హిందువులకు వాళ్ళ భూభాగం ప్రత్యేక దేశంగా ఇవ్వాల్సిందే. డాకేశ్వరి మాత ఉన్నటువంటి ఢాకాతో సహా ఉన్నటువంటి భూభాగంలోకి మొత్తం భారతీయ హిందువులందరికీ కూడా అక్కడ ప్రత్యేక దేశ ఏర్పాటు కోసం మనమంతా గొంతు కలుపుదాం రండి. బంగ్లాదేశ్లో హిందువులకు ప్రత్యేక దేశం కావాలి. డాకేశ్వరి దేశాన్ని ఏర్పాటు కోసం మనమందరము కూడా ప్రత్యేక దేశం కోసం మనం ప్రయత్నం చేద్దాం రండి. ఆ దేశ సార్వభౌమత్వం అంటే హిందువులను మొత్తం భారతదేశంలోనేమో ఎంత దరిద్రం అంటే ఇదే